ఇప్పుడు నా దగ్గర ఒక 3 ఫ్లైట్లు ఉన్నాయి. హ్మ్. ఒక 4 ఫ్లైట్లు ఉన్నాయి. హ్మ్. 4 ఫ్లైట్‌ల్లో 4 ఫ్లైట్లు పనిచేయవు. ఒక ఫ్లైటు కింద మెయింటెనెన్స్‌లో, రిపేర్‌లో ఉంటది. ఎప్పుడు ఉంటది. ఓకే. 3 ఫ్లైట్లు ఉన్నాయి. అది నేను కొని ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయ్యింది కాబట్టో, లేకపోతే కొత్తదయినా పర్ అవర్ యావరేజ్‌గా పర్ డే 6 నుంచి ఒక 12 గంటలు ఒక్కొక్క ఫ్లైట్‌ని మనం ఫ్లయింగ్ ఇవ్వడానికి మనకి పర్మిషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నా దగ్గర 3 ఫ్లైట్లున్నాయి. అంటే 12, 3, 36 అనుకోండి. హ్మ్. మాక్సిమం యేసుకున్నా. హ్మ్. హ్మ్. 36 గంటలు ఒక రోజుకి మనకి టైం ఉంది. నా దగ్గర 300 మంది పిల్లలున్నారండి. ఒక్కొక్క పిల్లోడు 200 గంటలు చేయాలి ఫ్లయింగ్. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఉన్న 3 ఫ్లైట్‌లతో రోజు 36 గంటలతో నేను 100 మంది పిల్లలకి ఎట్లా? 200 గంటలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలవుతది? 5 సంవత్సరాలా? 6 సంవత్సరాలా? ఇయన్నీ తెలియకుండా వీడు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఒక 2 ఇయర్స్‌లో అవ్వాల్సిన ప్రోగ్రాము, 3 ఇయర్స్‌లో అవ్వాల్సిన ప్రోగ్రామ్‌ని వీళ్ళందరూ డబ్బుల కోసం ఏం చేస్తారు? ఈ ఇక్కడ దానికి తీసుకొచ్చి వీడిని ఇరికిచ్చేసి వీడు రూ. 1,00,000 వీడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక 20 ఇయర్స్ అప్పుడు పైలట్ ట్రైనింగ్ చేస్తే జాయిన్ అయితే 23, 24 వరకు అవ్వాల్సిన పిల్లోడు 25 ఏళ్ళు, 26 ఏళ్ళు ఇంకా ఒక దాని కోసం చూస్తాడా? అంతే కదా! చూసి చికాకొచ్చేసి బయటకొచ్చేస్తాడు. సో, ఆల్రెడీ జరిగిన సిట్యుయేషన్స్‌ని మీరు చాలా చెప్తున్నారు. జరుగుతున్నాయండి. ఇలాంటివే ఈ ఎక్కువ బయటకొచ్చి మాట్లాడటానికి ఎవరికీ దమ్ములుండవు. మాట్లాడలేరు. అంటే అదేంటి, ఇదేంటి అని ఒక వైపు వేలు చూపిచ్చే దమ్ము ఎవరికి ఎందుకు లేదంటే, ఏవియేషన్‌లో డబ్బులు సంపాదించుకుందామనే అది ఊహే గాని, నెక్స్ట్ ఫర్దర్‌గా ఏవియేషన్ మనం నెక్స్ట్ జనరేషన్‌కి ఇస్తున్నాం. హ్మ్. సో, ఆ నెక్స్ట్ జనరేషన్‌కి ఇచ్చే దాంట్లో పేరెంట్స్‌కి అవేర్‌నెస్ కావాలి. స్టూడెంట్స్‌కి అవును. అవేర్‌నెస్ కావాలి. ఉన్నంతలో మనం ఏం చేయగలం? మనం ఎట్లా చేయగలం?